వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఏంటి పిల్లలు ఇవన్నీ ఎందుకు ఇక్కడ రెడీ చేసుకున్నాం? మాకు హాఫ్ డే కదా స్కూల్ వాళ్ళకి, మాకు బోర్ కొడుతుందని మా పిన్నిని అడిగితే కూర అన్నము నేర్పిస్తా అన్నది, అందుకే మేము ఇక్కడ చేస్తున్నాం. ఓకే పిల్లలు, నేర్పిస్తా మీకు అన్నం కూర ఎలా వండడమో. ఇప్పుడు మీ దాంట్లో ఎవరు అన్నం వండుతారు, ఎవరు కూర వండుతారు? నేను అన్నం వండుతా. నిత్య పాప, నువ్వు చిన్న పాపవు కదరా, నువ్వు ఏ క్లాస్ రా? నువ్వు ఎల్కేజీ పాపవు కదా, నువ్వు అన్నం వండు ఓకేనా? నెక్స్ట్ ఇయర్ కూర ఎలా వండడమో నేర్చుకుందాం. పిల్లలు కూర ఎలా వండడం నేర్చుకుంటావు ఓకేనా? ఓకే పాప. నిత్య పాప, అన్నం ఎట్లా వండాలంటే ఈ గంజు ఉంది కదా, ఈ గంజులో ఈ బియ్యం పోయి ఓకే ఓకే బియ్యం పోసినావు కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే మనము ఇక్కడ ఇక్కడ పెట్టేసేది, ఇక్కడ అయ్యో ఇందులో కొన్ని వాటర్ పోయి గంజులో. ఓకే ఇట్లా అడుగు బియ్యాన్ని, ఇట్లా విసుకు, మంచిగా విసుకు, గట్టిగా విసుకు. ఓకే అట్లా విసికినాక ఇగో ఇట్లా పోయాలి. వెరీ గుడ్ తెచ్చేసి. అబ్బో భలే వేయించుకున్నావు ఫాస్ట్గా. మళ్ళీ ఒకసారి వాటర్ వేద్దాం. ఇంకా మళ్ళీ వచ్చి ఏ అంటారు. ఓకే మళ్ళీ ఇప్పుడు పోసే పోయి ఇట్లా. ఓకే ఇంకొన్ని వేయాలి, అవసరం లేదు ఇప్పుడు. ఇప్పుడు ఓకే గిట్లా చూసుకో. ఓకే సరిపోతుంది. స్టవ్ మీద పెడదాం. ఇక్కడ స్టవ్ మీద పెట్టేసి ఇట్లా గ్యాస్ ఆన్ చేద్దాం ఓకేనా? ఓకే అండ్ రైస్ అవుతుంది. గంజు పక్కగా పెట్టేసుకుందాం. ఓకే ఇప్పుడు దీని మీద క్యాప్ పెట్టేద్దాం. ఓకే బిందు, ఇప్పుడు నువ్వేం చేస్తావు? కూర వండుతా అన్నావు కదా, ఏం కర్రీ వండుకుందాం? టమాటాలు ఉన్నాయి మన దగ్గర, టమాటా కూర అనుకున్నామా? ఓకే టమాటా కూరకి ఫస్ట్ టమాటాలు కడగాలి కదా. టమాటాలు కడిగి కట్ చేసుకో. ఇంకో ఇదిగో వాటర్ వస్తాను, టమాటాలు కడిగేసి ఓకేనా? ఓకే ఇట్లా పెట్టేస్తాం. టమాటాలు కట్ చేసుకో, చాపిస్తా. ఇదిగో కట్ చేయాలి. కలుపుతావా? ఆగు, కొద్దిసేపు అయినాక కలపాలి. ఇట్లా పట్టుకున్నావా? దీన్ని కలుపురా, కొంచెం రైస్ కలుపు. ఓకే గుడ్ గర్ల్ ఎక్కేస్తుంది. నిన్న ఎన్ని ఆరా కట్ చేసుడు? ఫస్ట్ కట్ చేయండి. మరి నిత్యపాప అన్నం అవుతుంది. నువ్వు తొందర కర్రీ వండితే మనం నిన్న ఇవ్వాలి. నువ్వు ఎట్లా టేస్ట్ ఉంటుందో నీ కూర చూస్తాను. నేను ఉల్లిగడ్డ పొట్టు తీసి ఇస్తాను నీకు ఓకేనా? మిర్చి కూడా అడిగిస్తాను నీకు. నిత్య పాప, నువ్వు అన్నం వండడం నేర్చుకుంటున్నావా? రోజు రెగ్యులర్గా వండుతావా? ఇంట్లో వండుతావా? అన్నం పొంగచ్చిండ్రు, అవుతుంది అన్నం ఫాస్ట్ అవుతుంది. కలుపు మంచిగా కలుపురు. నేను ఆడిరా ఫాస్ట్గా అన్నం అవుతుంది. మా నిత్యశ్రీ అన్నం ఫాస్ట్ అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ సగం కంప్లీట్ అయిపోయింది. నిన్న కంప్లీట్ అయిందా కట్ చేయడం? కంప్లీట్ అయింది. తొందరగా ఆడివ్వరు. మరి తినాలి మనం ఫాస్ట్ ఇవ్వాలి. మీరు వండిన అన్నము కర్రీ టేస్ట్ ఎలా ఉందో చూస్తాను నేను ఇక ఓకేనా? ఓకే అన్నం అవుతుంది. దీన్ని ఇక్కడ పెట్టేస్తున్నాను ఇచ్చేసి కొద్దిసేపు. కలుపు అట్లా కలుపు, నేను ఒకసారి కలుపు. అయిందారా? అయింది. ఇగో ఈ పచ్చిమిర్చి కట్ చేయరా. ఇగో ఇక్కడే పెట్టేసినాం ఎక్కేసి కాలుతుంది కదా. ఇక రోజు వండుతారా మీరు? వంటలు నేర్చుకుంటారా ఇక రోజుకి ఒక కర్రీ? మెల్లగా మెల్లగా చేదెంపుకున్నావు, నెమ్మదిగా కట్ చేయి.
చికెన్ ఫస్ట్ కట్ చేస్తాను, అట్లా కట్ చేసి. ఓకే సరిపోతుంది లేరా. ఇగో ఈ ఆనియన్ కట్ చేసుకో ఒకటి. ఇట్లా ఒకసారి వన్ సైడ్ కనుక్కోవాలి ఇట్లా ఎప్పుడైనా. ఇలా ఇలా అనుకోవాలి. ఓకేనా? ఇంకొక సైడ్ అంతేస్తే మంచిగా సగమే, అంత అవసరం లేదు. కట్ చేయాలా? సగం సగం సరిపోతుంది, చిన్న కూర కదా పట్టుకుంటుంది వాటి. ఇప్పుడు ఏం లేదురా నాని, అట్లే అవుతాను అన్నం అవుతాను. మళ్ళీ ఒకసారి కలుపు చూడు, నీ అన్నం ఎక్కడ దాకా వచ్చిందో చూడు. సరే చూడు ఇట్లా 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 రైస్ చూసుకో. అన్నం ఆల్రెడీ అయిపోయింది, దగ్గరికి వచ్చేసింది మీరు ఆల్రెడీ. ఓకేనా? ఇంకో చూడు, ఇంకో ఓకేనా రా. కట్ చేసి అయిపోయింది. ఇవాళ బిందు ఇంకో గంజు, ఇంకో గ్యాస్ అంటించుకో. అంటే వేస్తుంది కదా, చాకెట్ ఇచ్చేయి. మళ్ళీ చాకు తెంపుకునే మెల్లగా పెట్టుకో, ఇట్లా సిమ్లో పెట్టుకో. ఓకే ఇంకో ఆయిల్ ఇక్కడ ఉంది, ఆయిల్ పోసే. మొత్తం పోయాలా? మొత్తం పోయి. ఓకే ఆయిల్ పోసినా, కొంచెం ఆయిల్ వేడి కానీ గంటేది రండి. గంట నిత్య బాబా, నేను అన్నం అయిందా ఎవడు? వాటర్ ఉన్నాయా గంజుల చిటా అంటుంది. ఇట్లా ఇల్లుతుంది నూనె. వాటర్ ఉన్నట్టున్నాయి రా, వాటర్ ఉంటే గట్టినే వెళ్తుంది. కొంచెం జీలకర్ర వేసి అయితే దగ్గర ఇది ఆవాలి. కొంచెం దూరం జరుగురో బిందు. ఇప్పుడు అవేసేయి, అవేంటి మిర్చి మిర్చి గంటతో వేయలేదు, గంటలు వేసుకొని ఇట్లా ఓకే ఇప్పుడు అవే ఇవే గంటలు వేసుకొని ఇది వేసుకొని ఓకే ఇట్లా కలుపుతాం. కలిపినాక ఇవి అల్లం పేస్ట్ వేయాలి. అల్లం పేస్ట్ టమాటా వేసుడేనా నీకు తెలుసారా? ఇంకో ఫస్ట్ కలుపు మనం. ఇప్పుడు టమాటా వేసే టమాటా ఇట్లా వేసుకోవాలి. ఓకేనా? కలిపి అట్లా పట్టుకొని పట్టుకో, ఇట్లా పట్టుకో. ఓకే ఆగిన కొద్దిసేపు చిన్నగా పెట్టేద్దాం. ఓకే నువ్వు స్కూల్ పోయేటప్పుడు అన్నం వండుతావా? లేసరికి 8 అవుతుంది. ఎప్పుడు వండుతావురా? పొద్దున్న లేతావు మరి? పొద్దున 5 o'clock లేతావా? లేతావా? సరే గుడ్గలు నీ అన్నం అయినట్టే. ఇక మూత పెట్టేద్దాం. చూడ అయినట్టే, కొంచెం మగ్గితే అయిపోతుంది. ఇక నేను నీ అన్నం అయిందా? నీ కూర అయిందా బిందక్క? కూర అవుతుంది ఇప్పుడే. ఒకసారి కలుపు కలుపు. ఎట్లా తీసుడు పిన్ని? ఇట్లా పట్టుకోవాలా? నేను తీస్తా. కొంచెం కారం
ఇస్తా నువ్వు కారం సరిపోతుంది సరిపోతుంది ఓకే ఇంకొంచెమే కొంచెం ఓకే సరిపోతుంది కొంచెం ఉప్పు వేస్తుంది ఇంకో హాఫ్ స్పూన్ ఉప్పు సాల్ట్ సాల్ట్ ఇంకొంచెమే ఓకే సరిపోతుంది కలిపేసి నేను కొత్తిమీర కట్ చేస్తా నలుపు దగ్గరికి అయ్యేదాకా వక్కలు ఉడికేదాకా కొత్తిమీర వేస్తే కూర అయినట్టేనా అయినట్టే మంచిగా కలుపు మరి వక్కలు ఉడకద్దా ఇక మాకు కూర అన్నం అండుంటే అత్తే ఇక మేమే పొద్దున్న లేసి మా మమ్మీకి అందరికి మేమే అండి పెడతాం ఇక మీరు లేసుడే ఎక్కువ అంటే ఇంకా అండి పెడతారు ఇక మీరు లేస్తాం తొందర లేచి నేర్చుకోవాలి కదా పనులు ఇప్పుడు నేర్చుకున్నాం ఇంకా మంచిగా నేర్చుకుంటాం పొద్దున మరి పొద్దున్న లేచి స్కూల్కి రెడీ అమ్మంటేనే లేపంగా లేవరు కానీ ఇంకా అన్నం కూర అంటారు లేవాలి ఏం చేస్తావు మరి నేర్చుకో ఇప్పటి నుండి ఓకేనా ఓకే మంచిగా తినవరా బిందు మేము అమ్మ తిన్నట్టు వచ్చిందా వచ్చింది కావచ్చు తెలియదు ఇప్పుడే నేర్చుకుంటాను కదా టేస్ట్ చూస్తే వస్తుందిగా తిందాం ఇప్పుడు ముగ్గురము ఓకేనా సరే కొంచెం ఇదే చెయ్య అక్కేస్తుందా ఒక 2 నిమిషాలు ఇట్లా పెట్టి మూత పెట్టి ఉంచిగా ఓకే పెట్టచ్చా పెట్టుకో కాలుతుంది మరి నిత్యపాప నీ అన్నం అయిందా శుద్ధం పట్టు ఏమైతే అన్న నీ అన్నం మీరు అదేందా గంటే ఇంకో ఇందులో నీ అన్నం వస్తాయిందిరా మంచి అండి నవరా నిత్యేసి నువ్వు అన్నావు గుడ్డలు నువ్వు మంచిగా కూర్చోయి నిత్యశ్రీ నీ అన్నం నువ్వే తింటావా నాకని నేనే తిన్నా నీ అన్నం నువ్వే తింటావా లేకపోతే మాకు కూడా ఇస్తావా ఇస్తావా పుట్టి కాడ ఎట్లా తింటావరా బిందు తినచ్చు కదా కొన్ని కర్రీలు తింటారు కదా అని పిన్ని కూర అయింది కావచ్చు చూద్దాం పట్రా ఇందులో కూర అయింది గ్యాస్ ఆఫ్ చేయరా బిందు కూర అయింది అందులో పెట్టు గంట పెట్టు నిత్య అన్నం అయిందా నిత్య పాప నీ అన్నం అయిందా చూడు గంట పట్టుకో పట్టుకో అంటించావు నాకు పట్టుకో అయింది నిత్య పాప అన్నం కూడా అయింది ఓకే కంప్లీట్ తిన్నామా మరి ఇప్పుడు తిందాం కొంచెం వెనకాల జరుగుతుంది మరి ఇక్కడ పెట్టుకుందాం కింద పెడతా కాలుతాందిరా నాని వేడి వేడిది కదా ఇక్కడ పెట్టేస్తా కొంచెం బిందు దూరం జరుగు మంచిగా అయింది అన్నం మెత్తగా మంచిగా అయింది నిత్య ఏం కాదులే అది బాగానే ఉందక్క ఇందాక కర్రీ ఎట్లుందో టేస్ట్ చేద్దాం మనం ఓకే తినండి ఇక కాలుతుందా రా ఎంగా తిని మెల్లమెల్లగా అనుకుంటా నేను
అన్నం వేడి వేడిదే, కూర వేడి వేడిదే. ఎండాకాలం చెమటలో వచ్చినట్టుండే విందు నీ అన్నం కూరకి. అన్నం కూరకి చెమటలు కూడా వస్తాయి పిన్ని. వేడి వేడి తింటే ఎండాకాలం చెమటలు రావా? వస్తాయి కదా మరి మంచిగా ఉందిరా బిందు. కొంచెం ఉప్పు తక్కువ ఉన్నది అంతే, మస్తుంది. తిన్న నిత్య పాప మంచిగా తిను. ఎట్లుంది? ఐదు ఎటుంది. కొంచెం చప్పగా ఉంది అంతే. కొంచెం సాల్ట్ వేసుకుంటే సూపర్ ఉంటుంది. నువ్వు తిను నిత్యేసి తిని ఒకసారి ఎట్లుంది చెప్పాకి. ఒక బుక్క పెట్టు, ఒక బుక్క తిని అట్లా తిని ఎట్లుందో చెప్పు. అక్కడ టేస్ట్ చెప్పు. చల్లారినాక తింటూ కానీ ఇప్పుడు మనం ఒక బుక్క తిను, ఓకేనా? నిచ్చేసి నీ అన్న మంచిగా పెట్టినావు కదా. మేమైతే అంతా కంప్లీట్ చేస్తాను చూడండి. మీరు ఫస్ట్ ఫస్ట్ నేను కొంచెం అయితే ఉప్పు వేసుకుంటాను. ఇది ఉప్పులేగా వేసుకుంటారా మీరు? కొంచెం వేసుకో. నువ్వు తిన్నావా నిచ్చేసి గంతగరం వేసుకుంటాను. ఉప్పు అయితే బాగా వేసుకుంటాను అయితే పాప. కలిపిన చల్లని. బాయ్ ఫ్రెండ్స్. మా బిందు చేసిన కూర చాలా బాగుంది. మా నిత్యశ్రీ కూడా అన్నం చాలా బాగా వండింది, మంచిగా వండింది. ఇంతతోటి మా వీడియో అయిపోయింది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.